శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో ఆగస్టు 26వ తారీఖు మంగళవారం. ఈరోజు మరి సూర్యోదయం అనేది 6:05 నుంచి మరి సూర్యాస్తం అనేది సాయంకాలం 6:31 తిథి విషయంలోకి వస్తే తదియ మధ్యాహ్నం 1:55 పూర్తవుతుంది. తదనంతరం చవితి రావటం అనేది అయితే ఉంటుంది. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి హస్త నక్షత్రం అనేది ఉదయం 6:04 తదనంతరం చిత్త రావటం అనేది అయితే ఉంటుంది. ఇక దినసరి యోగాల్లోకి వస్తే కనుక సాధ్యయోగం అనేది మధ్యాహ్నం 12:10 ముగుస్తుంది. ఆ పైన శుభయోగం అనేది ఉంటుంది. బ్రహ్మముహూర్తం అనేది తెల్లవారుజామున ఎప్పటిలాగానే 4:33 నుంచి 5:19 వరకు ఉంటుంది. అభిజిత్ లగ్నం అనేది ఉదయం 11:53 ప్రారంభమై మధ్యాహ్నం 12:43 వరకు ఉంటుంది. అమృత గడియలు రాత్రి 11:30 ప్రారంభమై మళ్ళీ అర్ధరాత్రి 1:15 వరకు ఉంటుంది. విజయం మొత్తం ఎప్పట్లాగానే మధ్యాహ్నం 2:22 ప్రారంభమై మధ్యాహ్నం 3:11 వరకు ఉంటుంది. ఇక ప్రత్యేక యోగాల్లో రవి యోగం అనేది ఈరోజు పూర్తిగా ఉంటుంది. వర్జించవలసిన వర్జం మధ్యాహ్నం 1:01 ప్రారంభమై మధ్యాహ్నం 2:46 పూర్తవుతుంది. దుర్ముహూర్తం అనేది ఉదయం 8:30 ప్రారంభమై ఉదయం 9:24 పూర్తవుతుంది. మళ్ళీ రాత్రి 11:08 ప్రారంభమై 11:55 వరకు కూడా దుర్ముహూర్తం అనేది ఉంటుంది. ఇక రాహుకాలం అనేది మధ్యాహ్నం 3:23 ప్రారంభమై మధ్యాహ్నం 4:57 వరకు ఉంటుంది. ఇక ఈరోజు మరి తారాబలం కనుక చూసుకున్నట్టయితే కనుక ఈరోజు మనకి పూర్తిగా హస్త నక్షత్రం అనేది కనబడుతుంది. కనుక ఏదైతే ఈ హస్త నక్షత్రం అంటే ఇంచుమించుగా ఇంకొక నిమిషంలో మనకి సూర్యోదయం 6:05 అయితే ఇది 6:04 వరకు ఉంటుందన్నమాట. అంటే నిన్న తెల్లవారుజాము నుంచి మర్నాడు రోజు ఈ తెల్లవారుజామున వరకు అని చెప్పి కనుక అంటే తెల్లవారితే 27వ తారీఖు ఉదయం లోపు వెళ్ళిపోతుందన్నమాట. ఇది కొద్దిగా మీకు అర్థం అవటం అనేది కొద్దిగా కష్టం ఉండొచ్చు. ఇది అంటే రేపటి సూర్యోదయం మనకి 6:05 అయితే ఇది రేపటి 6:04 లోపు ఈ యొక్క హస్త నక్షత్రం వెళ్ళిపోతుంది. తదనంతరం అంటే వినాయక చవితికి ఉండేది పూర్తిగా చిత్తా నక్షత్రం అన్నమాట. ఇక మరి మిగతా విషయాలకు వస్తే కనుక అంటే తారాబలం మనకు చూసుకున్నట్టయితే కనుక ఏదైతే మరి ఈ హస్త నక్షత్రం అనేది ఉంటుంది, ఇది మేషరాశిలో అశ్విని, కృత్తిక వారికి, వృషభ రాశి విషయంలో కనుక మృగశిర, కృత్తిక వారికి, మిథున రాశి విషయంలోకి వస్తే కనుక మృగశిర, పునర్వసు నక్షత్రం వారికి, తర్వాత మరి కర్కాటక రాశిలోకి వస్తే కనుక పుష్యమి నక్షత్రం వారికి, తర్వాత మరి సింహరాశి విషయంలోకి వస్తే కనుక మఖ నక్షత్రం వారికి, ఉత్తరా నక్షత్రం వారికి, కన్యారాశిలో కూడా చిత్తా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం, తులారాశి విషయంలోకి వస్తే చిత్తా నక్షత్రం, స్వాతి నక్షత్రం, వృశ్చిక రాశి విషయంలోకి వస్తే కనుక అనురాధ నక్షత్రం, తర్వాత మరి ధనురాశి విషయంలోకి వస్తే కనుక మూలా నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, మకర రాశి విషయంలోకి వస్తే కనుక ఉత్తరాషాఢ, ధనిష్ట, తర్వాత మరి కుంభరాశికి కూడా ధనిష్ట, శతభిషం, చివరిదైన మేన్ రాశి వారిలో ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి తారాబలం అనుకూలం. ఇక దినవారి ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే కనుక మేష రాశి వారికి చేపట్టిన ఏ పనైనప్పటికీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తారు. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాలు కొంతవరకు అచితూచి అడిగేయాలి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ కలిసి రావు. ఆడవాళ్ళ వల్ల కొంతవరకు చికాకులు ఎదురయ్యే పరిస్థితి లేకపోలేదు. వృత్తి ఉద్యోగాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మిథున రాశి వారికి ఇంట్లో ఏదో రకంగా సమస్యలు పడుచూపుతాయి. ఆర్థిక నష్టాలు ఎదురవుతాయి. ఏదైనా సరే ఖర్చు పెట్టేప్పుడు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం అనేది అవసరం. సంతాన విషయంలో ఏదో రకమైన గందరగోళ పరిస్థితి నెలకొంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అద్భుతమైన కాలంగా చెప్పవలసి ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మిమ్మల్ని మీరు నిరూపించుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెంచుకోగలుగుతారు. తోడబుట్టిన వారి సహాయ సహకారాలు మీకు లేదా ఇతరుల యొక్క సహాయ సహకారం మీకు పరిపూర్ణంగా లభించడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సింహరాశి వారికి ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు ఉంటాయి. ఊహించని ఇబ్బందులు ఎదురవడానికి కూడా అవకాశం లేకపోలేదు. మాట జారే విషయంలో జాగ్రత్తగా ఉండండి. కన్యా రాశి వారికి ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా ఆదాయ వనరులు కూడా అందుకు తగ్గట్టుగానే పెంచుకుంటారు. ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. తులారాశి వారికి ఈరోజు
అధిక ధన వ్యయం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో కూడా జాగ్రత్తగా ఉంటే ఒక్కోసారి ఆకస్మిక మార్పులు సంభవించొచ్చు. దూర ప్రయాణాలు చేయాలంటే సాధ్యమవుతుంది. వృశ్చిక రాశి వారికి చాలా అద్భుతమైన కాలంగా చెప్పవలసి ఉంటుంది. అదృష్టవశాత్తు ఎప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా దాని నుంచి బయటపడతారు. ఇతరుల సహాయ సహకారాలు మెరుగుపడితే చేసే పనుల్లో లాభాలు పెరుగుతాయి. ధనుర్రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో చికాకులు ఎదురు కావచ్చు. ఆకస్మికంగా అనారోగ్య సమస్యలు పడచూపచ్చు. ఇతరులతో చెప్పుకోదగిన ఇబ్బందులు లేవు. మకర రాశి వారికి అయితే గనక చేపట్టిన ఏ పనైనప్పటికీ కూడా విజయంతంగా పూర్తి చేయగలుగుతారు. దూర ప్రయాణాలు యోగిస్తాయి. ఇతరులతో ఇబ్బందులు తగ్గుతాయి. భార్య పరంగా ఏవైనా సరే సమస్యలు కలగవచ్చు. కుంభరాశి విషయంలో ఈరోజు ఆర్థికంగా అయితేనేమి, మానసికంగా అయితేనేమి, శారీరకంగా అయితేనేమి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనప్పటికీ కూడా ఈరోజు ఎక్కువ శాతం వ్యతిరేక ఫలితాలు ఉంటే కనుక జాగ్రత్తగా ఉండండి. మీనరాశి వారికి అయితే కనుక చేపట్టిన ఏ పనైనప్పటికీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇతరులతో మీ యొక్క పనులన్నీ కూడా సజావుగా పూర్తి అవటం అనేది అయితే ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్నపాటి ఇబ్బందులు అయితే ఉండొచ్చు. ఇతరత్ర బాగుంది. ఇక ఈరోజు విషయాలకు వస్తే కనుక ఈరోజు మనకి పెద్దగా చెప్పుకోదగిన విశేషాలు అయితే లేకపోయినప్పటికీ కూడా ఈరోజు ఆతాళిక తృతీయ అని చెప్పి మన వైపు చేయకపోయినప్పటికీ కూడా ఈ హరితాళిక వ్రతం అనేది ఈరోజు నిర్వహించడం అనేది, స్వర్ణగౌరి వ్రతం అనేది కూడా నిర్వహించడం అనేది ఉంటుంది. షోడశోమ వ్రతం అనేది కూడా నిర్వహించడం అనేది ఉంటుంది. అయితే ఈరోజు మనం తోడబుట్టిన వారిని ఆప్యాయంగా, అనురాగంగా పలకరించిన వాళ్ళకి ఏదైనా సరే మనం శక్తి కొద్దీ బహుమానాలు ఇచ్చినా కూడా అది మంచి ఫలితాలు దారి తీయడానికి ఉంటుంది. ఇక ఈరోజు మనం ఏదైనా సరే చదువుకోవాలి అనుకుంటే కనుక ఓం గౌరీదేవ్యే సర్వబంధ వర్ధిన్యే నమః. ఓం గౌరీదేవ్యే సర్వబంధ వర్ధిన్యే నమః. అంటే ఏ బంధమైనా సరే అది పుష్టితో వర్ధిల్లడానికి ఈ రకంగా మనం ఈరోజు కోరుకోవాలి. ఆ రకంగా చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు ఉంటాయి.